లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయానికి వచ్చే క్యాన్సర్ రేట్స్ బాగా పెరిగాయి. అండ్ వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఆల్మోస్ట్ 50% వరకు వీటి ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయింది. సో దీనికి రీజన్స్ ఏంటి అండ్ మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరిలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ రీజన్ ఒబెసిటీ. బాగా బరువు ఉన్న వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో గర్భాశయం క్యాన్సర్స్ వచ్చే రిస్క్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీలో ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఆర్ కొంతమందికి కోలాన్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఇలాంటివి రన్ అవుతున్నప్పుడు మీరు ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ చేంజ్. మనం ఇప్పుడు మన జనరేషన్కి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయింది అండ్ మనం తినే ఫుడ్ ప్రోటీన్గా ఎక్కువ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఈ క్యాన్సర్ రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫోర్త్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ PCOS లాంటి కండిషన్స్లో మీకు క్రానిక్గా ఈ ప్రాబ్లమ్తో సఫర్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీకు ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వెయిట్ పెరగకుండా చూసుకోవాలి అండ్ ఒబేస్ ఉన్న వాళ్ళు బరువు తగ్గాలి. వితిన్ నార్మల్ BMIలో ఉండేలాగా చూసుకోవాలి. ఫ్యామిలీలో ఇలాంటి క్యాన్సర్స్ రన్ అయినప్పుడు అండ్ మీకు పర్సనల్గా కోలాన్ క్యాన్సర్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు రొటీన్గా డాక్టర్ చెకప్ చేయించుకోవాలి అండ్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్. డేలో కనీసం 10,000 స్టెప్స్ నడవడం అండ్ వీక్లో అట్లీస్ట్ 4 times సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ ఆడటం ఆర్ జిమ్ ఆర్ ఎక్సర్సైజ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా హోమ్మేడ్ ఫుడ్ విత్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేయాలి. అండ్ ఫైనల్లీ PCOS ఆర్ ఎనీ అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వాటిని వెల్ కంట్రోల్గా మేనేజ్ చేయాలి. మీకు ఎప్పుడైనా అబ్నార్మల్ బ్లీడింగ్ ప్యాటర్న్స్ లైక్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, ఊరికే అవ్వడము అండ్ మెనోపాజ్ వచ్చాక బ్లీడింగ్ కనిపించడం ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాలి.